ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ మాట. అందరూ కూడా బాగున్నారా? మా ఆనందన ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుడు తప్పనిసరిగా నేను దీవించి నిన్ను ఆస్వాదించబడును గాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవాది దేవుడు గనుక, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడను రాడు. బంధకంలో ఉంటున్నావా? అనారోగ్యం కలిగి జీవిస్తున్నావా? అనేక అప్పుల సమస్యల్లో, ఇబ్బందుల్లో నువ్వు కుమిలిపోతున్నావా? ఆదరించిన వారు లేరు, ఉదార్చిన వారు లేరు, నీకు సహాయం చేసిన వాడు లేక నువ్వు బాధపడుతున్నావా? కన్నుల తట్టు నీ కన్నులు తెచ్చున్నావు గాని సహాయం ఎక్కడి నుంచి రాలేదని కుమిలిపోతున్నావా? కన్నీరుతో ప్రార్థన చేస్తున్నావు గాని శాంతి లేక, సమాధానం లేక ఉంటున్నావా? సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాగ్దానం ఉంటున్నావు. భయముతో, దిగులుతో ఉంటున్నావు. ఇంకా నా పరిస్థితి ఇంతే, ఇంకా నా స్థితి ఇంతేనే నువ్వు కుమిలిపోతున్నావా? ఆదరించిన వారు లేరు, ఓదార్చిన వారు లేరు అని ఉద్దేశం ఉంది. నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన. దేవుని వాక్యాన్ని చదివితే వాక్యము నిన్ను నడిపిస్తుంది, వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, వాక్యము నిన్ను స్థిరముగా ఉంచుతుంది. నీకు హాని చేయుటకు ఏ కీడు నీ మీదకి రాకుండా, ఏ తెగులు నీ గుడారంలో సమీపించుకుంటా ఆయన హస్తము నీకు తోడుగా ఉంది. ఈ వాగ్దానం విన్నప్పుడు నీ గృహంలో పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకోబోతున్నాడు. ఈ సర్వ రోగములు నీ యొద్ద నుంచి తొలగిపోనుగాక. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి కీడుతో, ఎటువంటి శాంతి లేక, సమాధానం లేక, ఎటువంటి అనారోగ్యము కలిగి ఈ వాగ్దానం వింటున్నావో, యేసు క్రీస్తు ప్రభు వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఆయన వాక్యం వినగానే నీకు స్వస్థత, విడుదల దయచేయబోతున్నాడు. దేవుడు నీకు తోడుగుంటున్నాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడు కూడా రాడు. కృపాశ్యాములను వెంట వచ్చును, కీడి చేసిన వారు నీకు దూరముగా ఉండును. భయపడొద్దు, దేవుడు నీ పక్షంలో ఉంటున్నాడు. నీకు తోడుగా ఉన్న దేవుడు నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడు రాడు. దేవుడు ఒక వాగ్దాన్ని పట్ల చేస్తున్నాడు. నిన్ను ముట్టుకున్నవాడు దేవుడు కనుగుడ్డును ముట్టునట్టే. నీకు హాని చేసిన వారు దేవుడు నీకు దూరంగా చేయబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆస్వాదించబడును గాక. ఆమేన్.